వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడిబాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం. మృత్యుంజయుడు రమేష్కు ప్రధాని మోదీ పరామర్శ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. టేకుమట్ల పిఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల పాఠశాలలోని పిల్లలకు పుస్తకాలు మరియు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ, పిల్లలు తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ మంచి దారిలో నడవాలని, బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యతరగతి వారు పుస్తకాలు యూనిఫామ్ కొనడానికి ప్రైవేట్ స్కూళ్లలో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉచితంగా ఇస్తున్నారన్నారు. స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో హార్డ్ మిస్ సరస్వతి, హెడ్ మాస్టర్ వెంకటరమణ, ఇతర టీచర్లు పాల్గొన్నారు. పనులు చేస్తారు కదా, అవునా కదా, చేసి మరి సాయంత్రం కానీ వల్ల మీకోసం వెయిట్ చేస్తుంటారు కదా. మరి అటువంటి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలంటే మీరు చేయాల్సింది బాగా చదువుకోవాలి. అంటే బాగా చదువుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెట్టుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. भारत माता की, भारत माता की. చక్కగా ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నాం మీరు అందరూ? ఇప్పుడు 8th క్లాస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులెత్తండి. 10th అండి. ఓకే, ఇప్పుడు 5th నుంచి 8th క్లాస్ లోపల ఉన్న వాళ్ళు చేతులు ఎత్తన్నా? లాస్ట్ లైన్ అంతా 5th అంతా ప్రైమరీ స్కూల్లో ఉన్నారు, వాళ్ళు రాలేదు కదా మేడం. ఓకే, ఇప్పుడు ఏం చేశారు హాలిడేస్లో మీరు అందరూ? ఏం చేశారు? సమ్మర్ క్యాంప్కి వెళ్ళారా? ఏమేమి వెళ్ళారు సమ్మర్ క్యాంప్కి? వెరీ గుడ్. పాటలు నేర్చుకున్నారా? మరి పాడతావా? నిమిషం, ఒక్క నిమిషం మాట, ఒకటే ఎక్కువ వద్దు కానీ కొంచెం శిలలై వెలసినది కొండ, నీరస పుణ్యరాసులే నీరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, నీరస పుణ్యరాసులే నీరులైనది కొండ. గాదలి బ్రహ్మాదిలో కనులకు సో అందరికీ నమస్తే. నేను శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈరోజు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మల్కాజ్గిరిలో బడిబాటలో భాగంగా పిల్లలకు పాఠ్య పుస్తకాలు లేకపోతే నోట్బుక్స్ మరి యూనిఫామ్స్ కూడా
మరి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సరస్వతి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చక్కగా పిల్లలందరూ కూడా పుస్తకాల పంపిణీ, యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి స్కూల్స్ తెరిచిన తర్వాత మరి అనేక మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫీజులు కట్టడానికి, బుక్కులు కొనడానికి, బ్యాగులు కొనడానికి. కానీ మన స్కూల్లో ఉచితంగా ఇస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పిల్లలకి ప్రోత్సాహాన్ని ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి గ్రౌండ్స్ కూడా వేరే ఎక్కడ లేవు. యాక్చువల్లీ మా దగ్గర ఉన్నటువంటి విశాలమైన గ్రౌండ్స్ కూడా ఎక్కడా లేవు. పిల్లలందరూ కూడా చక్కగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలని చెప్పి పిల్లలు కూడా ఈ అవకాశం ఏదైతే ఉందో, ఈ ప్రోత్సాహకం ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఉపయోగించుకొని బాగా చదువుకోవాలని చెప్పి క్వాలిఫైడ్ టీచర్స్, బుక్స్, స్టాఫ్, మరి యూనిఫాము, గ్రౌండ్స్ అన్నీ ఉన్నటువంటి స్కూల్లో వీళ్ళందరూ కూడా రాణించాలని చెప్పి భవిష్యత్తులో పెద్ద స్థానాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ భవనంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ గారైనటువంటి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో క్రాఫ్ ఆధ్వర్యంలో తయారు చేయబడినటువంటి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ను కర్నూలు జిల్లా చైల్డ్ ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులు లేని జిల్లాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి మంచి ప్రయోజకులుగా తయారయ్యే విధంగా సహకరించాలని, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని, పాఠశాలలో చేర్చించే విధంగా కృషి చేయాలని కోరారు. Now I request the President, our President, Rani, to do what? బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ప్రత్యేకంగా మరి న్యాయ సేవా సంస్థ తరపు నుంచి పోస్టర్ రిలీజ్ చేయడానికి కర్నూలు జిల్లా చిల్డ్రన్స్ ఫోరం తరఫున మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క బాల కార్మికుల గురించి ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల కొంతవరకు మేలుకరంగా జరుగుతుంది. అయితే ఇంకా పరిపూర్ణంగా జరగాలంటే ఇది అందరూ బాధ్యత తీసుకోవాలి. అలాగే ఎక్కడ అయితే మరి షాపులలో అయితేనేమి, అలాగే ఫ్యాక్టరీలో అయితేనేమి మరి అందరూ యాజమాన్యం ఇందులో బాధ్యత తీసుకుంటే ఇది చక్కగా జరుగుతుందని మేము ఈ విషయం బట్టి ఎక్కువగా ప్రచారం చేయడానికి సంతోషిస్తున్నాం. నా పేరు విజయరాజు, చిల్డ్రన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా అధికారులందరూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫోల్డ్ అట్లయితే షాపులలో ఇంకా పిల్లలు పని చేయడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ శ్రమించి బాల కార్మికులు లేని సమాజంగా తీర్చిదిద్దేందుకు ఎంతగా శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రాఫ్ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ను ఈరోజు జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారి సెక్రటరీ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో బాల కార్మికులు లేని జిల్లాగాను, తర్వాత చాప కింద నీరులాగా కనపడుతున్నటువంటి బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావడం సంతోషించకరమైనది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో చేయడం మరీ సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు బత్తుల చిన్నయ్య, కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సెక్రటరీ.
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేల కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, DNA శాంపిల్స్ సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని వెల్లడించారు. 71 दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं, इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी, यहाँ के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम, सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री, सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो DNA परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी में DNA का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुए इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है और जांच तेजी से आगे बढ़े इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है। मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों ने त्वरा के साथ बचाव और राहत का काम किया, वो सभी का धन्यवाद करना चाहता हूं। और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गंवाया है, हताहत हुए हैं, वो सभी को मनपूर्वक संवेदनाएं व्यक्त करता हूं।
నాకు మంత్రి పదవి కావాలి. రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు. గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కుర్మలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కుర్మలు ఉన్నారు. మరి గొల్ల కుర్మల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కుర్మ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు, కానీ గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ కమిషనర్ పోస్టులో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికుడు. ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు అదే విమానంలో ప్రయాణించాలని, ఏసీ పని చేయలేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా పరీక్షించలేదని ఆరోపించిన ప్రయాణికుడు. So many people, they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, this is what you are providing. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know why I booked this flight again. ఈ నెల 19న హైదరాబాద్లో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుగు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మాన సభను విజయవంతం చేయాలి జాతీయ ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశంలో తెలిపారు. నా పేరు గడ్డం కాసిం, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రవీంద్ర భారతిలో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 19వ తారీఖున అభినందన సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వికలాంగులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని 19వ తారీఖు జరిగే అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగులకు ఒక గుర్తింపు తెచ్చిన ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే సమయంలో మరి ఈ రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరి ఈ యొక్క వికలాంగుల ఉద్యమాన్ని అంచెలంచెలుగా
ఉద్యమాన్ని బలోపేతం చేసి 50 రూపాయలున్న పెన్షన్ని 4016కు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్కే దక్కుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి వికలాంగులకు మరి అనేక విధాలుగా మరి పెన్షన్ మీద బతికే వికలాంగులు ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తానని 6 గ్యారంటీల్లో భాగమైన ఆసరా పెన్షన్ని మరి ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవటం, వికలాంగులని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వికలాంగులకు ఆసరా పెన్షన్స్ 6000 పెన్షన్తో పాటుగా సంక్షేమ పథకాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ 5% వాటాని కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ లోపల 6000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వికలాంగులు మరో పోరాటానికి కూడా సిద్ధంగా తప్పదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరొక పోరాటానికి కూడా వికలాంగులు సన్నద్ధమవుతున్నారు. ఇక నుంచి అయినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు 19వ తారీఖున మరి వేలాదిగా తరలివచ్చి అభినందన సభను మరి అన్నగారికి మరి గౌరవమైన అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా రావటం వికలాంగులకు ఒక గర్వకారణం. ఆ యొక్క కార్యక్రమంలో వికలాంగులందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ పుణ్య దంపతులకు మరి సన్మానం చేయాలని కూడా విహెచ్పిఎస్ నిర్ణయించింది. కాబట్టి వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ప్రధాని మోదీ విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్పై విమానం కూలడంతో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన అధికారులు.
पता चला कि 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.